విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. P4 లో భాగంగా జిల్లా పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ చంబర్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారు అన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో ఉన్న స్థితిమంతులు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తమ వంతు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సర్వే మరియు భూమి రికార్డు శాఖ అధికారి కె జోషువా నేతృత్వంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సంయుక్తంగా ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జిల్లా సర్వే మరియు భూ రికార్డు శాఖ సిబ్బంది ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని అందరికీ ప్రేరణగా నిలిచారు. స్వయంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ శిబిరంలో భీమవరం మరియు తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ల ద్వారా మొత్తం 19 యూనిట్ల రక్తం సేకరించబడినది. ఈ కార్యక్రమంలో IRCS చైర్మన్ డాక్టర్ SSV బద్రిరాజు, వైస్ చైర్మన్ ఒబిలిశెట్టి కనకరాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ చేతుల మీదుగా రక్తదాతలకు గుర్తింపుగా ధ్రువపత్రాలు కూడా అందజేయబడ్డాయి. ఈ శిబిరం నందు సీనియర్ కోఆర్డినేటర్ మల్లేశ్వరరావు, వీరభద్రాచారి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం మింటేవారితోట సుందరయ్య భవనంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జె సత్యనారాయణ, చేతివృత్తుల సంఘం జిల్లా నాయకులు సీతారాం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్మార్ట్ మీటర్లు ప్రజలపై విద్యుత్ భారాలు అనే అంశంపై కార్యాచరణను రూపొందించారు. CITU జిల్లా అధ్యక్షులు గోపాలన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అవే మీటర్లను బిగించి ప్రజలపై తీవ్ర భారం మోపుతోంది అన్నారు. ఈ నెల 30 నుండి ఆగస్టు 1 వరకు 3 రోజుల పాటు భీమవరం పట్టణంలో స్మార్ట్ మీటర్లపై దుష్ప్రభావాన్ని, ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలను వివరిస్తూ ప్రచార యాత్ర నిర్వహిస్తామన్నారు. మరో బషీర్బాగ్ లాంటి ఉద్యమాన్ని చేయడానికి అందరం కలిసి వస్తామన్నారు. ఈ సమావేశంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవరావు, AITUC జిల్లా నాయకులు కొనాల భీమారావు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు శ్రీనివాసరావు, MCPI నాయకులు గులివెల్లి రాంబాబు, మహంకాళరావు, క్రాంతి, విజయ్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, పట్టణ ప్రజల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు వైకుంఠరావు, ఒక్క సత్యనారాయణ, ఇంజెట్ శ్రీను, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుంకం చెల్లించని అక్రమ మద్యాన్ని యానం నుండి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 74,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీలత మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణా చేసే పాత నేరస్తులపై నిఘా ఉంచామని, అక్రమ మద్యం కలిగి ఉన్న బొక్క శ్రీనివాస్, యానం ప్రాంతానికి చెందిన మీసాల మణికంఠేశ్వరరావును అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సాయంత్రం సో మాకు పాత ముద్దాయిలు అంటే NDPL మన సుంకం చెల్లించని మద్యం అమ్మే ముద్దాయిల మీద విజిలెన్స్ పెట్టుకొని ఒక బొక్కా శ్రీనివాస అనే వ్యక్తిని ప్లస్ యానం నివాసి అయిన మునికంఠేశ్వరరావు, సన్నఫ్ నారాయణ అనే వాళ్ళిద్దరిని ఈ నెఫ్రూ పేట నందు డోర్ నెంబర్ 163లో ఇట్లా అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మన ESTF భీమవరం కళ్యాణ్ చక్రవర్తి అండ్ మన భీమవరం స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు బలరాం రాజు గారు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంటిని సోదా చేయగా 74,000 విలువైన మద్యం సేకరించడం జరిగింది. తమ కుటుంబానికి 3 తరాల నుండి నాగమ్మ తల్లి అనుగ్రహం లభించడం వల్లే అత్తిలిలో కొండలరాయుడు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ నిర్మాణకర్త మంచిలికి చెందిన గుట్టుముక్కల సత్యనారాయణరాజు తెలిపారు. ఆలయ నిర్మాణానికి దారితీసిన కారణాలను వివరించారు. తన తల్లి సుబ్బాయమ్మ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించిందని, అప్పట్లో ఆ ప్రాంతంలో లంకలు ఉండడంతో వారి ఇంట్లో పుట్ట ఉండేదని తెలిపారు. తన అమ్మమ్మ అయినటువంటి సకినేటి రామమ్మ ప్రతిరోజు పుట్టలో గల పామును సందర్శించేదని, పౌర్ణమి రోజు బయటికి వచ్చేటప్పుడు ఆ సర్పాన్ని మెడలో వేసుకునేదని తెలిపారు. సర్పానికి పాలు కూడా పోసేదని, దీనితో చుట్టుపక్కల
చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు తన అమ్మమ్మ వద్దకు వచ్చి సమస్యలుంటే చెప్పుకునేవారని తెలిపారు. తన అమ్మమ్మ తల్లి అయిన దండు అన్నపూర్ణమ్మ కూడా నాగేంద్రుణ్ణి పూజించేదని తెలిపారు. రామమ్మ కుమార్తె అయిన తన తల్లి మంచికి వివాహరీత్యా రావడంతో ఆయనకు భక్తుడైన తనకు అత్తిలిలో నాగసర్పం కనిపించిందని, మనిషి రూపంలో కూడా కనిపించిందని తెలిపారు. వారి కోరిక మేరకే గంటావారికుంటలో కొండలరాయుడు ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆలయం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, తనకు ఎటువంటి ధనాపేక్ష లేదని, నాగేంద్రుడి కరుణ వల్లే తాను వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన అమ్మమ్మ రామమ్మ, ఆమె తల్లి అన్నపూర్ణమ్మలకు నాగేంద్రుడి కరుణ ఉండడం వల్లే తనకు కూడా నాగేంద్రుడు కరుణ చూపించాడని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిని రాధాకృష్ణ అక్కడి ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. తణుకు నియోజకవర్గం నుంచి ఉపాధి ఉద్యోగాల నిమిత్తం సింగపూర్ వెళ్లి స్థిరపడిన ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, అందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో కొద్దిసేపు ముచ్చటించి కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నారు. పెంటపాడు మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి సంబంధించిన ఈనాడు రికార్డులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. మండలంలో రెవెన్యూ గ్రామమైన దర్శిపర్రుకు శ్రీదేవి కుంటకు చెందిన భూ స్వభావ మార్పుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పెంటపాడు మండలంలోని ముదునూరుపాడు గ్రామంలో నెంబర్ 14 ప్రభుత్వ చౌక దుకాణాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకును పరిశీలించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు. ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ రాజరాజేశ్వరి, మండల సర్వేయర్ దీప్తిలాస్య, విఆర్ఓలు, సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం 16వ వార్డులో బుధవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి P4 నీడ్ అసెస్మెంట్ సర్వేను పరిశీలించారు. వార్డులో P4 అవగాహన సభ ఏర్పాటు చేశారా లేదా, P4 యాక్ట్ ద్వారా అర్హత గల బంగారు కుటుంబాల వివరాలను కూడా పరిశీలించారు. అందుబాటులో ఉన్న 2 బంగారు కుటుంబాల సభ్యులను కలిసి వారి ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువులు, ఆరోగ్య పరిస్థితులు, వారు కోరుకుంటున్న అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఇన్ఛార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కరించాలని ఆర్డీఓను ఆదేశించారు. సిపిఐ గణపవరం మండల కార్యదర్శిగా పెనుగంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా తాడేల వాసు ఎన్నికయ్యారు. గణపవరం వాసవి కళ్యాణ మండపం నందు జరిగిన గణపవరం మండల 4వ మహాసభల్లో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా పెనిమిటి సత్యనారాయణ, యాడ నాగేశ్వరరావు, సిహెచ్ శ్రీను, పిల్లా నాగేశ్వరరావు, జి రాజు ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా కృషి చేసిన సిపిఐ బలోపేతానికి అందరూ పూనుకోవాలి అన్నారు. గణపవరం లయన్స్ క్లబ్ సభ్యులచే గ్రామంలో గల గాంధీనగర్ ఎంపీపీ పాఠశాలలో బాలబాలికలకు, వెలగపల్లి గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల బాలబాలికలకు నోట్బుక్స్, పెన్సిల్ సెట్స్, న్యూట్రీ బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి రవిబాబు, కోశాధికారి కేఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కీ పథకం కింద వైఎస్ఆర్ కడప జిల్లాలో 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగులో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 2, 3 తేదీలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తద్వారా అక్కడున్న ఔత్సాహిక పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎల్లుండ 1వ తారీఖున జమ్మలమడుగుకి పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అది అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి గండికోట అనేటువంటి కార్యక్రమం మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ సాస్కీ ప్రోగ్రాం కింద మన ఇక్కడ అఖండ గోదావరి లాగా అక్కడ కూడా ఓ ప్రాజెక్టు 77 కోట్లతో శాంక్షన్ అయింది. దాని తాలూకు కార్యక్రమాల శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్కడి నుంచి 2, 3 తారీఖుల్లో
ఉదయ్పూర్లో, రాజస్థాన్ ఉదయ్పూర్లో మన టూరిజం తరఫున అక్కడ జరిగేటువంటి టూరిజం ఎక్స్పోలో మన ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ 2 రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని, ఔత్సాహిక పర్యాటకవేత్తల్ని అందరినీ కూడా ఆహ్వానించి మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా ఆ 2 రోజుల సదస్సుని కూడా మేము ఉపయోగించుకోబోతున్నాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసిన నిడదవోలు నియోజకవర్గంలో P4 విధానాన్ని మరింత వేగవంతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం నిడదవోలు సమీపంలోని సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో P4 విధానంపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తి పారదర్శకంగా, సమర్థవంతంగా చేరవేయాలన్న సత్సంకల్పంతో పాలనా వ్యవస్థను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు వివరించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.